నమస్కారం అందరికీ. వెల్కమ్ టు గణేష్ ఆన్ ద గో యూట్యూబ్ ఛానల్. ఇది నా 3 days 2 nights డార్జిలింగ్ ట్రిప్. ఇందులో నేను కలకత్తా స్టేషన్ నుంచి డార్జిలింగ్ మెయిల్ ట్రైన్ ద్వారా రీచ్ అయ్యాను. మీరు డార్జిలింగ్ చేరాలంటే ఫస్ట్గా న్యూ జల్పైగురి స్టేషన్ రీచ్ అవ్వాలి. కలకత్తా నుంచి చాలా స్టేషన్స్ నుంచి న్యూ జల్పైగురి కనెక్ట్ అయ్యే ఉంటుంది. నేను ఆ డీటెయిల్స్ అన్ని డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. హాయ్ గైస్, దిస్ ఇస్ మై ఫస్ట్ వ్లాగ్ అండ్ మన తెలుగు వాళ్ళు కలకత్తాలో కలిసారు. సో చూద్దాం ఏం జరుగుతుందో. నైట్ 10:15కి షాల్దా నుంచి బయలుదేరిన 12343 డార్జిలింగ్ మెయిల్ ట్రైన్ నన్ను ఉదయం 8:15 కల్లా న్యూ జల్పైగురి రైల్వే స్టేషన్లో దించింది. ఇక్కడ నుంచి లగేజ్ తీసుకుని బయటకు వచ్చి డార్జిలింగ్కి షేర్ ట్యాక్సీ మాట్లాడుకోవాలి. మనిషికి 350 to 400 రూపీస్ ఛార్జ్ చేస్తారు. రఫ్గా 70 కిలోమీటర్లు ఉండే ఈ జర్నీ ఎంతో అందంగా ఆహ్లాదకరంగా చుట్టూ టీ మొక్కలతో ప్రకృతిని ఎంతో ఆస్వాదిస్తూ ఈ జర్నీ నడుస్తుంది. రఫ్గా 3-4 గంటలు పడుతుంది జర్నీ. మనం న్యూ జల్పైగురి చర్లపల్లి నుంచి రీచ్ అవ్వచ్చు, విజయవాడ నుంచి రీచ్ అవ్వచ్చు మనం తెలుగు రాష్ట్రాల నుంచి వచ్చే ప్రజలు. మా డ్రైవర్ దారి మధ్యలో ఒక చిన్న డాబా లాంటి ప్లేస్ దగ్గర ఆపారు. అక్కడ వ్యూ చూడడానికి చాలా అద్భుతంగా ఉంది అండ్ నాకు ఆకలేసి మ్యాగీ ఆర్డర్ చేశాను. డార్జిలింగ్కి నియరెస్ట్ ఎయిర్పోర్ట్ వచ్చి బాగ్డోగ్రా ఎయిర్పోర్ట్. విజయవాడ నుంచి హైదరాబాద్ నుంచి ఫ్లైట్స్ అవైలబుల్గా ఉంటాయి. అలా మెల్లగా మళ్ళీ నా ప్రయాణం డార్జిలింగ్ వైపు కొనసాగింది. సుమారు మధ్యాహ్నం 2:30 డార్జిలింగ్ రీచ్ అయ్యాను. నా హోటల్ అయిన హిడెన్ మంకీ బ్యాక్ ప్యాక్ హాస్టల్లో చెక్ ఇన్ అయ్యాను. ఇంకా మొదలెడదామా అన్నట్టు మంచిగా స్వెటరు, క్యాప్, షాలు అన్నీ కొనుక్కొని తినడానికి ద మోస్ట్ ఫేమస్ హోప్ గ్లెనరీస్కి రీచ్ అయ్యాను. మీరు చూస్తున్నట్టే ఇది 1885లో ఎస్టాబ్లిష్ చేశారు బ్రిటిష్ వాళ్ళు ఇన్ దిస్ హిల్ స్టేషన్. ఇది ఎందుక అంత ఫేమస్ అని చాలాసార్లు అనుకున్నాను, కానీ వెళ్ళి టేస్ట్ చూశాక మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంది. నేనేమేమి టేస్ట్ చేశానో చూపిస్తాను. మీన్వైల్ బేకరీ వ్యూ ఇదంతా. డార్జిలింగ్ వచ్చే టూరిస్ట్ అందరికీ మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే గూగుల్ మ్యాప్ సరిగ్గా పనిచేయదు. మీరు సోషలైజ్ అవ్వాల్సి ఉంటుంది. చాలా ఇంట్రోవర్ట్స్ కూడా జనాలతో మాట్లాడి ఏ రోడ్డు అని అడిగి వెళ్ళాల్సి ఉంటుంది. మీరు జనాలు అక్కడ ఎందుకు అంతమంది క్యూ ఉన్నారని అబ్జర్వ్ చేశారా? లైఫ్ మొత్తం పప్పులు తింటూనే ఉన్నా కానీ సో యాపిల్ పై ఐస్ క్రీమ్ తింటున్నాను. ఇంత చలిలో ఐస్ క్రీమ్
అలా తినేసి బయటకు వచ్చి వెదర్ ఎంజాయ్ చేయడం స్టార్ట్ చేశాను. నేను ఎప్పుడు అనుకోలేదు మధ్యాహ్నం 3:30కి ఎంత చల్లగా ఉంటుందని నా లైఫ్లో. అలా బండి తీసుకుని పీస్ పగోడా జపనీస్ బుద్ధిస్ట్ టెంపుల్కి వచ్చాను. నేను డార్జిలింగ్ అంతా స్కూటీ మీద తిరిగాను. మీకు స్కూటీ డైలీ 600-700 ఆ రేంజ్లో దొరికేస్తుంది. డ్రైవింగ్ లైసెన్స్ ఉంటే సరిపోతుంది. ఇదే పీస్ పగోడా. మనం ఎలా గుడికి వెళ్ళే ముందు చెప్పులు ఇప్పేసి వెళ్తామో అలాగే ఇక్కడ కూడా బయట చెప్పులు షూస్ అన్ని ఇప్పేయాలి. అక్కడ దూరంగా బుద్ధిస్ట్ స్టాచ్యూ ఉంటుంది. డార్జిలింగ్ లో టెంపరేచర్ ఎప్పుడు ఎలా ఉంటుందో ఎవరికీ తెలియదు. ఒక నిమిషం వర్షం పడుతుంది, ఒక నిమిషం ఎండ ఉంటుంది, ఒక నిమిషం మంచు ఉంటుంది, కానీ ఎంజాయ్ చేస్తాం వెదర్ని. మీకు కనబడేదంతా ఫాగ్ కాదు, అది క్లౌడ్స్ మధ్యలో ఉన్న ఊరు. గోల్డెన్ బుద్ధా స్టాచ్యూ. అలా కాసేపు టైం స్పెండ్ చేసి మళ్ళీ మాల్ రోడ్, చౌక్ రోడ్ వైపు వెళ్ళాను. దిస్ ఇస్ చౌక్ రోడ్. 4 డైరెక్షన్స్, 4 డిఫరెంట్ రోడ్స్ ఉంటాయి. అందరూ ఖచ్చితంగా విజిట్ చేయాల్సిన ప్లేసెస్ ఇవి. రోడ్ సైడ్ మొక్కజొన్న తిన్నాను. ఇది ఒక రోడ్, మాల్ రోడ్. మీకు అన్నీ దొరుకుతాయి షాపింగ్కి, ఫుడ్కి. దిస్ ఈస్ మెయిన్ ప్లేస్ ఆఫ్ డార్జిలింగ్. నెక్స్ట్, దిస్ ఈస్ ద మోస్ట్ హాంటెడ్ ప్లేస్ ఆఫ్ డార్జిలింగ్, పైన్ రిడ్జ్ హోటల్. దెయ్యాలు ఉంటాయి అంటారు. సో అలా వర్షంలో చాయ్ తాగాలనిపించి ఒక మంచి టీ షాప్లోకి వెళ్ళాను. మసాలా చాయ్ ఆర్డర్ చేశాను. 80 రూపీస్ మసాలా చాయ్, కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంది. మస్ట్ ట్రై. డార్జిలింగ్ వచ్చి మోమోస్ తినకపోతే అలాగే. ఇలా మోమోస్ తిని నా డేని ఇక్కడితో ఎండ్ చేశాను. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.